మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరును దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహం నాకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనేను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని. యూదుల శుద్ధీకరణ చారం ప్రకారము 2-3 తులములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడాను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన ముందు విశ్వాసం ఉంచి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడిది. 22 నుంచి 33 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడో లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగా. కొరకు విత్తబడినటువంటి మరి వాక్యం కొరకు జరగబడిన వివాహం అంతటి కొరకు కూడా ప్రార్థన చేసేవారు ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడును మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి, నీ శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మికిలి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము.
గత కాలం అంతా కూడా ప్రభువా నీ కృపలో కాపాడి నడిపించినందుకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2025 సంవత్సరము తండ్రి ప్రభువా మరి యొక్క ఫిబ్రవరి మాసం 10వ తారీఖు ఈ మధ్యాహ్న వేళలో ప్రభు నాని గన్నవరం పరిసర ప్రాంతాల్లో వివాహంలో ఉండడానికి కృప చూపించినందుకు వందనములు స్తోత్రాలు. మరి తండ్రి వేలవారి కుటుంబంలో ప్రభు నాయన కుమారుణ్ణి మరి మాకు అయోధ్యలంక గ్రామం తండ్రి ప్రభు మా ప్రియులు మరి తరపట్ల శ్రీరామూర్తి గారిని తల్లి గారిని సత్యోతమ్మ గారిని ప్రేమించినటువంటి కుమార్తె ప్రభు నాయన భావం ఆదలు ఉంచుకొని వారు ప్రమాణాలు చేస్తుంటుండగా నీ ఎదుటిగా ప్రభు నమ్మకముగా యథార్థముగా ప్రమాణాలు చేసే కృపను దయచేయమని వారి జీవిత దాంపత్యం ప్రభు ఎన్నడూ ప్రభు విడిపోకుండా నిత్యము నీతో ప్రభునైనా బాంధవం కలిగి ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఇది మొదలుకు నిరంతరం ప్రభునైన నీవు మాత్రమే జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని ఇచ్చిపరుస్తూ ఈ కార్యక్రమం అంతని కూడా నీ ఆధిపత్యాన్ని అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చేరువచ్చి ఉన్న ఇరు పక్షాల కుటుంబస్తులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు చందు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పెండ్లి కుమార్తె తరపు నుంచి వచ్చినటువంటి మరి దైవ సేవకులు ఇద్దరు ఉన్నారు. మాజీ పాస్టర్ గారు, ప్రస్తుత పాస్టర్ గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో ఫస్ట్ టైం ఈ పెళ్ళి లేట్ అవటం, ఫస్ట్ పెళ్ళి కూడా ఇంత లేట్గా చేయటం. స్తోత్రం కలుగును గాక. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు అలాగ వస్తూ ఉంటాయి. మరి సర్దుకుపోతూ ఉండాలి. ఇద్దరు చూస్తూ ఉంటే చక్కగా చాలా అందంగా కనబడుతూ ఉన్నారు. చక్కగా ఎప్పుడు వీరికి ఆకలి అయ్యేదిలేండి, పర్వాలేదు. ఈ విషయాలన్నీ చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక కొన్ని విషయాలు మాత్రం క్లుప్తంగా పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెను ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. పెండ్లి కుమారుడు జోషప్ గారు. హలో, నవన్ సార్. స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, నీ భర్తను నీవు నీ భార్యని నీవు ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ఎప్పుడు? ఈరోజైనా నీ జీవితాంతము వరకు, ప్రభు రాకడ వరకు కూడా నీ భార్యను నీవేం చేయాలి? ప్రేమించాలి. ప్రతి విషయంలో పెళ్ళైన కొత్తలో చాలా చక్కగా ఉంటారు. భార్య ఏది అడిగినా తీసుకొచ్చిస్తారు. భార్య ఏది అడిగినా తీసుకొచ్చిస్తారు. ప్రియులారా, పెళ్ళి అయినటువంటి కొత్తలో భార్యను భర్త అడిగాడట, అమ్మాయి నీకేం కావాలి అని అడిగాడట. అమ్మాయి అందట, పెళ్ళి కూతురు నాకేమీ వద్దండి, నాకేమీ అవసరం లేదందట. అదే కుదరదు, నువ్వు మొట్టమొదటిగా మా ఇంట్లో అడుగు పెట్టావు కనుక నీకేం కావాలో చెప్పు, నేను ఏదైనా సరే తెస్తాను అంటే, మరి అమ్మాయికి స్వీట్ అంటే ఇష్టం అంట. అమ్మాయి ఏందంటే నాకు మైసూర్ పాక్ అంటే ఇష్టం అందంట. వెంటనే ఇప్పుడు వస్తా నాగని చెప్పి అబ్బాయి బయటికి వెళ్ళాడు. ఒక రోజు అయిపోయింది, రాలేదు. ఇంట్లో వారు అడుగుతున్నారు, అమ్మాయి మా జోసెఫ్ ఎక్కడున్నారు అని అడుగుతుంటే, ఏమండి ఇప్పుడు వస్తానని వెళ్ళారు తెలీదు అని అడిగితే, రెండో రోజు అయిపోయింది, రాలేదు. అందరూ అడుగుతున్నారు, కంగారు పడుతున్నారు. ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేయాలి, ఎక్కడికి పంపించావు అమ్మాయి అంటే, ఏం తెలియదండి, మూడో రోజు అయిపోయింది, రాలేదు. ఎక్కడికి వెళ్ళావు అమ్మా, ఏం చెప్పావు, ఏంటి, ఎక్కడికి పంపించావు అని అడిగితే, అమ్మాయి ఏందంట, నన్ను అడిగాడండి ఏమి ఇష్టం అంటే మైసూర్ పాక్ ఇష్టం అన్నాను, ఇప్పుడు వస్తానని వెళ్ళారు, మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు అంటే 4వ రోజున వచ్చాడట. అందరూ కలిపి అడుగుతున్నారట, రే ఎక్కడికి వెళ్ళిపోయావురా, నీ కోసం కంగారు పడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నా భార్య లేక అడిగింది, మైసూర్ పాక్ అడిగింది, నేను కనుక మైసూర్ వెళ్ళి తెచ్చాను అన్నాడట. ఎక్కడికి వెళ్ళి తెచ్చాడండి? మైసూర్ వెళ్ళి తెచ్చాడట. తర్వాత 4 నెలలకి ఎదురుగా మిఠాయి బండి వెళ్తుంది. గౌరవించరు. ప్రియులారా, భర్తలను పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఉంటారు, భర్తలను ఇంకా మరీ దారుణంగా పిలుస్తారు, రే అని పిలిచే వాళ్ళు కూడా ఉండాలి. ఇది మంచిది కాదు. ఏ స్త్రీ అయితే భర్తను
గౌరవప్రదముగా ప్రేమించి విలువనిచ్చి పిలుస్తారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని అందులో భయం కలిగి ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు. కనుక నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. ప్రతి విషయంలో కూడా నీవు లోబడి ఉండాలి. కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక లోటు వస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. దానిని మీరు అర్థం చేసుకునే రీతిగా ఉండాలి. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకునే రీతిగా ఉండాలి. కొంతమంది ప్రియులరా భర్త ఇంట్లో ఏదైనా జరిగితే ప్రియులరా వెంటనే ఈ ఇంట్లో ఉన్నటువంటి కబుర్లు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటాయి. క్షణం ఆగదు. ఇప్పుడు అయితే వెంటనే ఫోను, మా ఆయన ఇలా చేశాడు, మా అత్తగారు ఇలా చేసింది, మా తోడుగోడలు ఇలా చేసింది, వాళ్ళు ఇలా చేశారు, అంత మాట అన్నారు. వెంటనే మాట్లాడేటువంటి వారు చాలామంది ఉంటారు. వెంటనే కబుర్లు అందిస్తూ ఉంటారు. కనుక పెద్దలు ఒక సామెత అంటారు, ఇంటి గుట్టు లంక సేటు అంటారు. కనుక ప్రియులరా ఇల్లు గుట్టుగా ఉండాలి అంటే, కాపురం గుట్టుగా కొనసాగాలి అంటే భార్యలోనే ఉంటుంది అని నేను ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పి పరిశుద్ధ వివాహాన్ని నేను ముందుకు నడిపిస్తాను. ప్రియులరా 3 రకాలైనటువంటి ముద్దులు ఉన్నాయి. ముద్దులు పెట్టడంలో 3 రకాలైనటువంటి ముద్దులు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి, ఈ మాటలు ఖచ్చితంగా వినాలి. ఎన్ని రకాలు? 3 రకాలైనటువంటి ముద్దులు ఉన్నాయి. ఈ 3 రకాల ముద్దులు నేను చెప్తాను, దాని అర్థం కూడా నేను చెప్తాను. 1, తల్లి కూతురికి ముద్దు పెడుతుంది బుగ్గ మీద. ఎక్కడ పెడుతుంది చెప్పండి అమ్మా? మా కూతురికి ఎప్పుడు మేము పెట్టలేదు లేండి అన్నట్టు చూస్తున్నారటి. తల్లి ఎక్కడ పెడుతుంది? బుగ్గ మీద పెడుతుంది. అంటే తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టింది అంటే దాని అర్థం ఏంటి అంటే, నా కూతురు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, నా కూతురు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి అని. తండ్రి ముద్దు పెడతాడు, నొసటి మీద పెడతాడు. తండ్రి కూతురు యొక్క నొసటి మీద ముద్దు పెడతాడు. దాని అర్థం ఏంటి అంటే, నా కూతురు ఎప్పుడు తల ఎత్తుకునే రీతిగా ఉండాలి అని అర్థం. ఎప్పుడు కూడా తలదించే రీతిగా ఉండకూడదు, తలదించే పనులు చేయకూడదు, తల ఎత్తుకునే రీతిగా ఉండాలి అని దాని అర్థం. 3వ ముద్దు భర్త పెదవుల మీద పెడతాడు. భర్త పెదవుల మీద ముద్దు పెట్టాడంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున నీ నోరు లక్ష్మి యోసేపు లేట్ కనిష్ట కుమారుడు జోసెఫ్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఆసంట మండలం అయోధ్యలంక గ్రామ కాపురస్తులు తరుపట్ల శ్రీరామూర్తి సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె మేరీ 10వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరం అనగా సోమవారం ఉదయం 10 గంటలకని వేశారు. కానీ మరి టైం చాలా అయిపోయింది. ఏదేమైనా ఈ దినమందు పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి మరి రిజిస్టర్గా దైవ సేవకుడిగా మరి నన్ను ఆహ్వానించి ఉన్నారు. ఈ పరిశుద్ధ వివాహం మరి ఈ దినమందు జరగటానికి మరి పెద్దలచే నిశ్చయించడం జరిగింది. కనుక మరి ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో పాలు పొందిన మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లేచి నిలబడాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ప్రియులారా, మన ఎదుట నిలిచిన స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహమందు జతపరుచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిని కూడి ఉన్నాము. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానాను ఊరిలో వివాహమునకు హాజరగుటచే క్రీస్తు దానిని అలంకరించి దాని అందలి కొరతను తీర్చెను. అపోస్తలుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబము, క్రీస్తునకును సంగమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపెను. వివాహ విధిని గూర్చి మన ప్రభు సెలవిచ్చిన దానిని వినుడి. సృష్టాది నుండి దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను కలగజేస్తును. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు గనుక వారిద్దరిగా నుండగా ఏక శరీరంగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదని ప్రభు సెలవిచ్చాను. ప్రభునందు ప్రియులారా,
మన ఎదుట ఉన్నటువంటి పెండ్లి కుమారుడు జోసెఫ్ రాజు, పెండ్లి కుమార్తె మేరీ, వీరు పరిశుద్ధ వివాహమందు జతపరచబడకూడదని న్యాయసమ్మతమైన ఆటంకం ఏదైనా తెలిసి ఉన్న పక్షమున, ఈ కారణం ఉందండి దానికి మేము ఆటంకపరుస్తున్నామని ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడే చెప్పవలెను. ఈ వివాహం జరగటం మాకు ఇష్టం లేదన్న వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, లేదు అంటే మాకు సంతోషం త్వరగా చేయండి అన్నవారు ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఏదో చాలా బాధాకరంగా రాజకీయ మీటింగ్ వచ్చి భోజనాలు పెట్టకపోతే ఎలా ఉంటుందో అలా పెట్టారు మగాలు. ఒకసారి స్తోత్రం చెప్పండి. సొనవాలి. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నారు? కుమార్తె తండ్రి గారు, తల్లి గారు, మీరు యాళ్ళ జోసెఫ్ గారు మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమండి, ఎంతో ఇష్టమండి. ఎంతో ఇష్టం, చాలా ఇష్టం అల్లుడంటే. ఓకే అయ్యా బ్రదర్, అమ్మాయి మేరీని మీ అబ్బాయి అంటే తమ్ముడు జోసెఫ్ రాజు గారికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమేనా? ఇష్టమండి, బాగా ఇష్టమండి. బాగా ఇష్టమా? ఓకే, చాలా ఇష్టం అంట. ఇప్పుడు వీరిని అడగాలి, వీరిద్దరికి ఎంత ఇష్టమో ఇప్పుడు చెప్తారు వీళ్ళిద్దరు కలిసి. ఇదంతా అంత అవసరమా పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నాడు. ఈయన ఎవరో కాదు, ఈయనకి నేను బాప్తిసం ఇచ్చిన నా ఆత్మీయ కుమారుడు. నేనే బాప్తిసం ఇచ్చాను. ఇప్పుడు పెళ్లి కట్నంలో సగం కట్నం నాకే వచ్చేది. ఓకే, నేనేం తీసుకుపోను బాబా. ఓకే సరే, ఈ అమ్మాయిని చూసావా? ఈ అమ్మాయిని చూసావా? ఎక్కడ? అయోధ్య లంకలో చూసావా? లంక ఈదుకుని వెళ్ళావా, పడవ మీద వెళ్ళావా? పడవ మీద వెళ్ళావా? ఓకే, స్తోత్రం. కొంచెం నవ్వించాలని అడుగుతున్నాను రోహిత్. ఏం కాదు, కంగారు ఏం లేదు. యేసునామములో బాప్తిసంలో పోయింది కంగారు అంతా. ఓకే, ఇంతకుముందు చూసావు కదా. మరి ఆ మేరీని పెళ్లి చేసుకోవటం నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? పెద్దలు ఎవరైనా ఒప్పించి బలవంతంగా చేసేస్తున్నారా? మైక్ దగ్గర పెట్టు. ఇష్టపూర్వకంగా. ఓకే, అందరు విన్నారమ్మా? జర స్తోత్రం చెప్పండి. అమ్మ, అబ్బాయిని నువ్వు చూసావా? మైక్ దగ్గర చూసావమ్మా? ఒకసారి మరొకసారి చూడు. ఓకే, ఎక్కడ చూసావు? అయోధ్య లంకలోనే చూసావు. ఓహో, మిమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడే చూసావు అన్నమాట. చాలా మంచిది. మరి జోసెఫ్ రాజుని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టపూర్వకంగా అంగీకరించి చేసుకుంటున్నావా? పెద్దల బలవంతం మీద లేదు కదా, ఇష్టపూర్వకంగా. ఓకే, ఒకసారి చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదామని గట్టిగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రం. పెళ్లి కుమార్తె తరపు నుండి, పెళ్లి కుమారుని యొక్క తరపు నుండి ఇరుపక్షాల వారు వారి ఇష్టాన్ని తెలియజేశారు. నీకు స్తోత్రం ప్రభువా. ఈ సమయమందు నైనా ప్రమాణాలతో ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని జరిగిస్తుండగా నీ కృప తోడుగా ఉంచి మీరు దీవించి మీరు ఆశీర్వదించి నీ మేలుతో నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కలిసిన చేతులు కలకాలం కలిసి ఉండాలని, విరిసిన మనసులు చిరకాలం విరబోస్తుండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వివాహ బంధము ఏర్పరచితివే ప్రభువా, నీకే స్తోత్రమయ్యా. కలిసిన చేతులు కలకాలం. మరి ప్రమాణాలు చేసే ముందు ఈ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి మధ్యలో ముసుకుంది, ఆ వేలు అడ్డుగా ఉంది. మరొకసారి అది తీసిన తర్వాత పెళ్లి కుమార్తెను స్పష్టంగా చూడాలి అని, ఎందుకంటే వేలు అడ్డుగా ఉంది, ముఖం ఏమో
మసగ్గా కనబడుతుంది. మరలా స్పష్టంగా కనబడాలంటే ఏం చేయాలి? ముసుగు తీయాలి. గడికి నీ చేతులతో ఆ ముసుగు అలా తీసి వెనక్కి వేయాలి. విడిచిపెట్టి 2 చేతులతో పట్టుకుని అలా వెనక్కి చప్పట్లు కొడతా ఉన్న అందరూ కూడా మనోహరమో అలా పట్టుకున్నాడు. ఈశ్వరము